నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వైనాడ్లో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష. మైనింగ్ లో 20,000 కోట్ల దోపిడీ జరిగింది. రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం, నివాస ప్రాంతంలో కుప్పకూలిన ఫ్లైట్. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై తక్షణం స్పందించాలి. ఐసీఎఫ్ జాతీయ అధ్యక్షుడు జార్జ్ శ్రీమంతుల డిమాండ్. క్రీడలతో శారీరక మానసిక ఉల్లాసం. కార్పొరేట్ కప్ ప్రారంభోత్సవంలో కందుల దుర్గేష్. ప్రకృతి ప్రకోపంతో కేరళలోని వయనాడ్ జిల్లా ఇటీవల అతలాకుతలమైన సంగతి తెలిసిందే. కొండ చర్యలు విరిగిపడి పలు గ్రామాలు నామరూపాలు లేకుండా శిథిలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం వయనాడ్లో పర్యటించారు. ఏరియల్ సర్వే నిర్వహించి విలయం తీవ్రతను తెలుసుకున్నారు. శనివారం 11 గంటలకు మోడీ కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడే కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం వీరంతా వాయుసేన హెలికాప్టర్లో వయనాడ్ బయలుదేరారు. ఆ మార్గంలోనే కొండ చర్యలు విరిగిపడి తీవ్రంగా దెబ్బతిన్న ముండక్కై, చూరాల్మల తదితర ప్రాంతాల్లో ప్రధాని విహంగ వీక్షణం చేశారు. ప్రధాని వెంట కేంద్ర మంత్రి సురేష్ గోపి కూడా ఉన్నారు. కాల్పెట్టలో హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో మోడీ పర్యటించారు. రెస్క్యూ ఆపరేషన్, బాధితుల తరలింపు జరిగిన తీరును అధికారులు ప్రధానికి వివరించారు. సహాయక శిబిరాలు, ఆసుపత్రులకు వెళ్లి బాధితులను మోడీ పరామర్శించారు. అనంతరం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జూలై 29, 30 తేదీల్లో చోటు చేసుకున్న ఈ ప్రకృతి విపత్తులో కనీసం 226 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. 100 మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మృతుల సంఖ్య 300కు పైగానే ఉంటుందని అనధికారిక వర్గాల సమాచారం. కొండ చర్యలు విరిగిపడటంతో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఇసుక విధానాన్ని ఉచితంగా సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇసుక లభ్యతపై ఆయన తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో శనివారం పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సామాన్య ప్రజలకి ఉచితంగా ఇసుక ఇవ్వాలని నిర్ణయించి జూలై 28 నుండి ప్రారంభించామని, ఇసుక విధానంలో గతంలో జరిగిన తప్పిదాలు మళ్లీ జరగకుండా ఒక మెకానిజంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 3 కోట్ల శాండ్ అవసరానికి 1 కోటికి పైగా శాండ్ని సిద్ధం చేయాలని నిర్దేశించారు. రాజమండ్రిలో 4 లక్షల టన్నులు ఉంటే 3 లక్షల టన్నుల ఉచిత ఇసుక సప్లై చేశామని, అక్టోబర్ 15 నుంచి రాజమండ్రి పరిసరాల్లో 17 రీచ్ల నుండి తవ్వకాలు ప్రారంభమైతే ఇసుక సమస్య అనేది ఉండదన్నారు. ఇళ్లు కట్టుకునే యజమాని నేరుగా సచివాలయానికి వెళ్లి అక్కడ బుక్ చేసుకునే విధానం తీసుకొస్తామని, కొన్ని వాహనాలకు జీపీఎస్ ద్వారా చెల్లింపు విధానాన్ని కూడా తీసుకొస్తున్నామన్నారు. 20,000 కోట్ల రూపాయలకు పైగా మైనింగ్తో దోపిడీ జరిగిందని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశం చేసిందని ఆరోపించారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఉచిత ఇసుక అనే మాట ప్రకారం అదే ఆశయంతో ముందుకు వెళ్లాలని మంత్రి రవీంద్ర ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. ఇసుక విధానానికి సంబంధించిన అన్ని శాఖల అధికారులతో మరింత మెరుగుపరచడానికి ఆలోచన చేయటం జరిగింది. బోట్స్ మైన్ సొసైటీకి ఎలాంటి సౌలభ్యం కలిగించాలనే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నామని, రాబోయే రోజుల్లో ఇసుక విధానాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లడానికి సీఎం చంద్రబాబుతో మాట్లాడతామని అన్నారు. కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, ఇన్ఛార్జ్ జేసీ నరసింహులు, కమిషనర్ కేతన్ గర్గ్ తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ 5 yearsలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా టోటల్ భ్రష్టు పట్టించారు. టోటల్ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలో ఆ రకంగా దోచుకున్నారు. దాంట్లో ప్రధానమైనది లిక్కర్ కూడా దాంట్లో ఒక భాగం. ఇవాళ దాదాపు దాంట్లో కూడా 25,000 కోట్ల పైన దాంట్లో కూడా దోపిడీ జరిగింది. అది కూడా ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనా ప్రకారమే. చాలా పనికిరాని బ్రాండ్స్, ఆ బ్రాండ్స్ తాగి చాలామంది అనారోగ్యం పాలైపోయారు. చాలామంది లివర్లు చెడిపోయి, కిడ్నీలు చెడిపోయి, బ్రెయిన్ కొట్టేసి చిన్న వయసులో చనిపోయారు చాలామంది. అసలు అవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. ఈరోజు ఇదే అమ్మాలి, ఈ బ్రాండే అమ్మాలని అట్లా షాపులో పెట్టేశారు. బ్రాండ్ పేర్లు కూడా తెలియదు జనానికి. 150 తోండి, 200 తోండి, ఇట్లా ఏదో డబ్బులు పెట్టి చెప్పడమే. అట్లా చేసి
అస్తవ్యస్తం చేశారు మొత్తం. ఇవన్నీ కూడా ఇవాళ మళ్ళీ సక్రమంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు క్వాలిటీ లిక్కర్, క్వాలిటీగా ఉండే లిక్కర్ని అందించాలి ప్రజలకి అందుబాటులో. ఎందుకంటే తప్పదు, ఇవాళ నడపాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే పక్క నుంచి వేరే రాష్ట్రాల నుంచి, అటు తెలంగాణ నుంచి వచ్చేస్తుంది, తమిళనాడు నుంచి వచ్చేస్తుంది, కర్ణాటక నుంచి వచ్చేస్తుంది, ఇక్కడ యానా ఉంది, అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. మన ఆదాయం పడిపోతుంది. మొత్తం మేము చూసినటువంటి ఆదాయం ప్రకారం తెలంగాణలో జనాభా తక్కువ, 42 అక్కడ ఉన్న 42% జనాభా అక్కడ ఉంటే 58% జనాభా ఆంధ్ర రాష్ట్రం ఉంది. కానీ మనకంటే వాళ్ళు 10,000 కోట్లు అదనంగా వాళ్ళకి ఆదాయం వస్తుంది. కేవలం ఈ తప్పుడు విధానాల వల్ల. గంజాయి పెట్టేశారు, విపరీతంగా గంజాయి. ఏ గ్రామం వెళ్ళినా, ఏ సొంత మూలు చూసినా గంజాయి. మల్టీనేషనల్ కంపెనీస్, ఒక్క బ్రాండ్ లేదు. వాళ్ళందరూ కూడా వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా రేపు రాబోయే కాలంలో బ్రాండ్స్ ఎట్టి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని హాని కలిగించే కాకుండా, ఇవాళ అందుకనే 5 స్టెప్ దాని మీద క్వాలిటీ చెకప్స్ ఉంటాయి. ల్యాబ్లో దీని మీద చెకప్స్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు కేవలం వాళ్ళు ఆల్కహాల్ స్ట్రెంత్ ఒకటే చూస్తూ ఉన్నారు. దానివల్ల చాలామంది దాంట్లో రకరకాలైనటువంటి కిక్కు కోసం ఏదో కానీ వేరే వేరే కలిపారని చెప్పి చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా ఎంక్వైరీలు వస్తాయి. అందుకనే ఇవన్నీ కూడా స్టడీ చేసుకుంటూ సెప్టెంబర్లో దీని మీద ఒక ఫేజ్ వైజ్గా ఎలా చేయాలనేది ఒక కార్యక్రమాలు తీసుకుని డేట్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త పాలసీ విధానం తీసుకెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ఇసుక ధర మనకు ఉచితంగానే ఉందనేటువంటి భావన వినియోగదారుడికి లభించాలనేటువంటిది మొత్తం సెంట్రల్ ఐడియా. ఇది ఉచితం అన్నారు కానీ ఇంకా మాకు రేట్లు ఎక్కువ పడుతున్నాయి అనేటువంటి భావన రాకుండా ఉచితాన్ని ఉచితమైనటువంటి ఇసుకగా మాత్రమే ఇవ్వటానికి, ఆ రకమైనటువంటి అనుభూతి వినియోగదారుడికి కలగడానికి ఏ రకంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి దాని మీద సుదీర్ఘంగా ఇప్పుడు చర్చ జరిగింది. మంత్రి గారు సావధానంగా అవన్నీ విన్నారు. వాటి మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి మంత్రి గారు ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, రాబోయే రోజుల్లో ఎంత సమర్థవంతంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాన్ని ముఖ్యమంత్రి గారితో మళ్ళీ మాట్లాడి దీన్ని ఎఫెక్టివ్గా తీసుకెళ్ళడానికి ఇప్పటికే జిల్లాలో అధికార యంత్రాంగం కూడా సమర్థవంతంగా దీన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. దాంతోపాటు మరింత మెరుగుపరచడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ ఏర్పరచాలనేటువంటి దాని మీద పెద్దలు బుచ్చి చౌదరి గారు అనుభవశీలు, వారు చాలా సూచనలు చేశారు. అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు కూడా చెప్పారు. అందరం కలిసి దీన్ని ఉచిత ఇసుకని పేద ప్రజలకు అందించడానికి, భవన నిర్మాణ కార్మికులకు అందించడానికి, అదేవిధంగా ప్రభుత్వ వినియోగానికి ఉపయోగించడానికి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దీన్ని సమగ్రమైనటువంటి పద్ధతిగా, సమగ్రమైనటువంటి మెకానిజంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. శాండ్ సప్లైని ఫర్దర్గా పెంచడానికి డీసిల్టేషన్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రొసీజర్స్ కూడా స్టార్ట్ చేశాం. గౌరవ మంత్రివర్యుల సజెషన్ మేరకు అది ఇంకా త్వరగా ఎక్స్పెడైట్ చేసి మరింత త్వరగా డీసిల్టేషన్ స్టార్ట్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా శాండ్ని మనం అవైలబుల్గా ఉంచడానికి చర్యలు కూడా తీసుకుంటున్నాం. మిగతా 2 సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఓపెన్ రీచెస్ కానీ అలానే సెమీ మెకనైజ్డ్ పాయింట్స్ కానీ, దీనికి సంబంధించి మన ప్రొసీజర్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసాం. బట్ ఇవి కంప్లీట్ అయినా కూడా మాన్సూన్ సీజన్ ఎండ్ అయిన తర్వాతే మనం తీసుకోగలం. కాబట్టి మాన్సూన్ సీజన్ ఎండ్ అయ్యేటప్పటికి ఈ శాండ్ కూడా అవైలబుల్గా ఉండడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా మైన్స్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుంది. వీలైనంత పంచాయతీస్లో కానీ సచివాలయంలో కానీ వాళ్ళు శాండ్ బుక్ చేసుకొని వాళ్ళకి ఒక స్లిప్ జనరేట్ అయ్యి వెయిటింగ్ టైం కూడా మేము క్లియర్గా మెన్షన్ చేసి ఆ టైంకే వచ్చి తీసుకునేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది జరిగినంత వరకు ఇది ఓల్డ్ ప్రొసీజర్లే జరుగుతుంది కాబట్టి ఆ టైంలో కొంచెం రీచ్ ఇన్ఛార్జెస్తో కోఆర్డినేషన్ చేసుకొని అన్నెసరీ వెయిటింగ్ పీరియడ్ లేకుండా ఉంటే ఇంకా మనం మరింత ఎఫిషియెంట్గా శాండ్ని అందించగలము అని ఆశిస్తున్నాం. బ్రెజిల్లోని సావోపాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. 62 మందితో వెళుతున్న ఓపాస్ విమానయాన సంస్థకు చెందిన విమానం విన్హెడవ్ నగరంలోని నివాస ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వారంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విమానం ప్రధాన భాగంలో అగ్ని కీలల్లో చిక్కుకున్న దృశ్యాలను, ఆ ప్రాంతంలో దట్టంగా పొగ అలుముకోవటాన్ని బ్రెజిల్కు చెందిన గ్లోబో న్యూస్ టీవీ ప్రసారం చేసింది. 58 మంది ప్రయాణికులు, 4 సిబ్బందితో సావోపాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తూ ఉండగా విమానం ప్రమాదానికి గురైనట్లు
ఓపాస్ విమానయాన సంస్థ తెలిపింది. గాల్లో చక్కర్లు కొడుతూ ఒక్కసారిగా విమానం కుప్పకూలింది. ఆ ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. దేశంలో క్రైస్తవ్యం స్వీకరించడం పాపమా, నేరమా అని ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు, జాతీయ అధ్యక్షుడు జార్జ్ శ్రీమంతుల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కును కాలరాస్తూ మతానికి కులానికి ముడిపెట్టి క్రైస్తవ్యం తీసుకున్న వారికి బీసీసీగా పరిగణించడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1950వ సంవత్సరంలో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 3వ పేరాను అనుసరించి క్రైస్తవ్యం స్వీకరించిన ఎస్సీలను ఆనాటి నుంచి బీసీసీగా పరిగణిస్తూ వారికి రిజర్వేషన్ ఫలాలు అందకుండా చేయటాన్ని నిరసిస్తూ ఆగస్టు 15న తాము బ్లాక్ డేగా పరిగణిస్తున్నామని వెల్లడించారు. కేవలం దళితులు మాత్రమే క్రైస్తవులుగా మారితే వారి ఎస్సీ రిజర్వేషన్ను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్లో గతంలో నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళిత క్రైస్తవ్యులకు ఎస్సీ హోదా కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ ఇంతవరకు కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గతంలో జస్టిస్ రంగనాథ కమిషన్, తర్వాత జస్టిస్ బాలయ్య కమిషన్ అంటూ కమిషన్లు, కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తాము సుప్రీంకోర్టులో వ్యాజ్యం కూడా వేశామని, కోర్టు ఆ విషయం ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించినా కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎస్సీలకు మత స్వేచ్ఛ కల్పించాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రెవరెండ్ జేడీ నెల్సన్ బాబు, ఐసీఎఫ్ ప్రతినిధులు కె రాజేష్ బాబు, కె సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే 1990వ సంవత్సరంలో చర్చిల కులంలో ఉన్నటువంటి ఎస్సీలైన బౌద్ధులకు ఎస్సీ హోదా కల్పించారు. 1950 ఎస్సీ 3వ పేరాను సవరణ చేసి దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తదుపరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 2009లో అంటరానితనానికి ఎప్పటి నుంచో గురవుతున్నామన్న సత్యం అందరికీ తెలిసిన విషయమే. క్రైస్తవ్యం స్వీకరించినా కానీ అంటరానితనానికి దళితులే అంటున్నారు తప్ప వీళ్ళు ఏమన్నా అగ్ర కులానికి సంబంధించిన వాళ్ళుగా వీళ్ళేం చూస్తలేదు. జిల్లాలోని ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు విభాగాలకు చెందిన క్రీడాకారులకు బజాజ్ గ్రాడ్యుయేటర్స్ కార్పొరేషన్ కప్ 2024ను నిర్వహించడం ముదావహమని, ఇటువంటి క్రీడల ద్వారా ఉద్యోగులకు ఒత్తిడి తగ్గి విధుల నిర్వహణ సాఫీగా చేసుకోవడంతో పాటు శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. స్థానిక జాతీయ రహదారిని ఆనుకుని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఉన్న పోలీస్ మైదానంలో ఈ కార్పొరేట్ కప్ ట్రోఫీని శనివారం మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా జిల్లా అడ్మిన్ ఎస్పీ రాజశేఖర్ రాజు, ఏఆర్ ఎస్పీ చెంచురెడ్డి హాజరయ్యారు. దుర్గేష్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం నుంచి అద్భుతమైన క్రీడలు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించారన్నారు. క్రీడాకారులు, కళాకారులకు ఆలవాలంగా ఉన్న నగరంలో ఇటువంటి టోర్నమెంట్ను ప్రతి ఏటా నిర్వహించేందుకు నిర్ణయించడం ప్రశంసనీయమన్నారు. క్రికెట్ అందరూ ఇష్టపడే క్రీడ అని, గెలిచినా ఓడినా క్రీడా స్ఫూర్తి చాటాలన్నారు. ఆర్గనైజర్ బాలాజీ మాట్లాడుతూ రాజమండ్రికి ఈ గ్రౌండ్ మంచి అసెట్ అని, టోర్నీ నిర్వహణకు అనుమతి ఇచ్చిన పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్పొరేట్ కప్ ద్వారా ప్రతి ఆదివారం మ్యాచ్లు జరుగుతాయని, పోలీస్, కలెక్టర్ 11, సిఏ 11, బార్ అసోసియేషన్ ట్రాన్స్కో, ఎస్బీఐ 11, ఇన్సూరెన్స్ క్లబ్ తదితర 8 జట్లు ఆడుతున్నాయన్నారు. ఈ టోర్నీ నిర్వహణకు సహకరిస్తున్న కొండేటి ప్రభాకర్, అయ్యప్ప నాయుడులకు ధన్యవాదాలు తెలిపారు. చెంచురెడ్డి మాట్లాడుతూ దుర్గామాత శక్తిగా ఈ టోర్నమెంట్కు తరలివచ్చినట్లుగా తమకు ఉందని, మంచి హృదయం, మనస్తత్వం కలిగిన కందుల దుర్గేష్ జిల్లా నుండి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దుర్గేష్ కాసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. తొలి మ్యాచ్ ఎస్బీఐ ఎన్జీఓ 11 మధ్య జరిగింది. జైకిషన్, సతీష్ పాల్గొన్నారు. కార్పొరేట్ కప్ క్రికెట్కి సంబంధించి ఈరోజు ఈ టోర్నమెంట్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నటువంటి రాజశేఖర రాజు గారు, చెంచురెడ్డి గారు, వారిద్దరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా యువత పెడదారిని పడుతుందనేటువంటి సందర్భంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి, క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి మాటని మనం విన్నప్పటికీ కూడా
ఆచరణలో పెట్టడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఇవాళ బాలాజీ కానీ అతని సహచర మిత్రులు కానీ అందరూ కలిసి ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేయటం ఖచ్చితంగా ఇది యువతలో క్రమశిక్షణ తీసుకురావడానికి, మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి, శారీరక ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. మంచి టోర్నమెంట్ పెట్టినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ, అది కూడా కాకుండా ఎవరైతే కార్పొరేట్ సెక్టార్లో ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారో వారందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ టోర్నమెంట్ రన్ చేయటం, వారికి ఖాళీ సమయాల్లో ఈ టోర్నమెంట్లో పాల్గొనటం, రమారమి 2 నెలల పాటు ఈ టోర్నమెంట్ని కంటిన్యూ చేయటం, ఇదంతా కూడా ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో చేస్తున్నటువంటి కార్యక్రమం. దీన్ని ప్రారంభించడం అనేది రాజమండ్రి నగరానికి చాలా ఆనందం కలిగించేటువంటి అంశం. ఆడిటోరియం, అదేవిధంగా ఒక క్రీడా మైదానాన్ని, స్టేడియాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి మాట కూడా చెప్పారు. అవి తప్పనిసరిగా 2027లో జరిగేటువంటి పుష్కరాలకు సంబంధించి ఒక బృహత్తమైనటువంటి ప్రణాళికని తయారు చేస్తున్నాం. అన్ని రంగాల్లోనూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మేము, కలెక్టర్ గారు అందరూ కలిసి దీని మీద చాలా ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. దీన్ని త్వరలోనే ఒక ప్లాన్ తయారు చేసి అది ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద కూడా సీఎం గారితోనూ, డిప్యూటీ సీఎం గారితోనూ మాట్లాడి ఖచ్చితంగా రాజమండ్రి పుష్కరాల నాటికి క్రీడలకి, అదే పక్కన కళాకారులకి ఉపయోగపడే విధంగా తయారు చేయడానికి ఆధ్యాత్మిక పరమైనటువంటి టూరిజం మాత్రమే కాకుండా ఎకో టూరిజం కానీ ఇతరత్ర పర్యాటక రంగం సంబంధించినటువంటి అనేక అంశాలను జోడించి రాజమండ్రిని అభివృద్ధి చేయడానికి కూడా మేము పూర్తిగా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని నరేంద్ర మోడీ నిర్దిష్టంగా హామీ ఇచ్చారని చెప్పారు. శనివారం ఢిల్లీలో మందకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాకారంలో మోడీ, అమిత్ షా పాత్ర ఎంతో ఉంది. ప్రధాని, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలి. వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలి. వెంటనే అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాలని మోడీకి విజ్ఞప్తి చేశామన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ప్రతి జడ్జికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు దాటినా రిజర్వేషన్ల ఫలాలు చాలా కుటుంబాలకు అందలేదు. వర్గీకరణకు మద్దతుగా నిలిచిన ప్రతి నాయకుడికి కృతజ్ఞతలు చెప్తున్నానన్నారు. ఎస్సీ వర్గీకరణను దక్షిణాదిలో 4 సీఎంలు వెంటనే స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ సీఎం చంద్రబాబు ముందుగానే స్పందించి స్వాగతిస్తున్నట్లు చెప్పారని మందకృష్ణ మాదిగ అన్నారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని నిర్దిష్టంగా తీర్పు వెలువడిన నేపథ్యంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ముందుకు రాకపోతే అక్కడ సుప్రీంకోర్టు తీర్పును కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘించినట్టు అవుతుంది. ఉదాహరణకు షెడ్యూల్ కులాల వర్గీకరణ డిమాండ్ ఉన్న కాడ గతంలో అన్ని పార్టీల మేనిఫెస్టోలు, అధికార పార్టీల మేనిఫెస్టోలో ఉన్న తర్వాత వర్గీకరణ చేసే విషయంలో కొంత వెనుకడుగు వేశాయి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టే నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసినందున ఇంకా ఆలస్యం కాకుండా వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విధంగా ఒక మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా ఆదేశించాల్సిందిగా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశించాల్సిందిగా, అవసరం అనుకుంటే సంబంధిత ముఖ్యమంత్రులతోటి ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి త్వరగా అమలు చేసే విధంగా సూచనలు చేయాల్సిందిగా నేను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ ఎదిగిన సంపన్న వర్గం నుంచి కనీసం మినహాయింపులు రావాలా వద్దా? పేదవర్గాలకు అందే కాడ మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. నేను మా మాయావతి గారు ఇప్పుడు పేద కుటుంబం నుంచి ఉన్న వ్యక్తి అని చెప్పాలా? మాయావతి గారికి రిజర్వేషన్ అమలు జరగాల? 4 సార్లు ముఖ్యమంత్రి అయింది కదా. పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ తమ చేతులు పెట్టుకున్నది కదా. పార్టీ నిధులు అంటే ఇప్పుడు కుటుంబం నిధులకు మారినాయి కదా. తన కుటుంబంలో ఉండబట్టి తన అన్న కొడుకు పేరుతో 100 కోట్ల రూపాయలు డ్రా చేసింది కదా. ఇప్పుడు ఆమె రిజర్వేషన్లు వర్గీకరణకు వ్యతిరేకం, ఆ కులానికే రిజర్వేషన్లు అందాలని. ఆమె క్రిమిలేయర్కి వ్యతిరేకం, ఆమె పేద కుటుంబం నుంచి పేద కుటుంబం అని చెప్పగలుగుతామా? కనీసం క్రిమిలేయర్ని వ్యతిరేకించే వాళ్ళు ప్రత్యామ్నాయ సూచన కూడా పేద వర్గాలకు అందే విధంగా. నిజమే, మేము 50-60 ఏళ్ళుగా మేము ఎదిగాం. ఉన్నత ఐఏఎస్ ఆఫీసర్ల కుటుంబాలు ఉన్నాయి. ఏ ఊర్ల నుంచి అయితే ఆ కుటుంబాలు ఎదిగినాయో అదే ఊర్లో ఒక పేద కుటుంబం బిడ్డలు, మాలలో, మాదిగలో, ఇతర కులాల వాళ్ళ బిడ్డలతో పోటీపడే అవకాశం ఉంటుందా? చదువుకునే అవకాశాల్లో, ఉద్యోగాలు సంపాదించుకునే కాడ ఉండదు కదా. అట్లాంటప్పుడు ఏం చేయాలి? కనీసం
ప్రత్యామ్నాయ సూచన చేయాలి. అది చెత్తలేరు. ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి ఏ కులాలైతే దేశవ్యాప్తంగా ఎదిగినాయో, ఏ తెగలైతే ఎదిగినాయో వాళ్ళు పార్లమెంటును తీర్చేశారు, కబ్జా చేసుకున్నారు. వాళ్ళు కట్ ఆఫ్ కాడ ఏది మార్క్స్ వేసే కట్ ఆఫ్ కాడ ఎస్సీలకు ఒక కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది, బీసీలకు ఒక కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది, ఓసీలకు ఒక కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది. అంటే ఓసీలకు ఎస్సీలకు ఎస్సీలకు కట్ ఆఫ్ మార్కులు ఎట్లయితే తేడా ఉన్నదో ప్రతి కులంలో ప్రతి తెగలో అక్కడ ఆర్థికంగా బాగుపడ్డ కుటుంబాలకు ఇచ్చే కట్ ఆఫ్ మార్కును పేద కుటుంబాలకు ఇచ్చే కట్ ఆఫ్ మార్కులో కొంత తేడా ఉండేటట్టు చూడండి. కొన్ని కట్ ఆఫ్ మార్క్స్ అన్న పెట్టేశాను. ఆంధ్రప్రదేశ్లో మామిడి తంగా సాగు అవుతున్నందున మరిన్ని పరిశోధనల కోసం రాష్ట్రంలో జాతీయ మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు విజ్ఞప్తి చేశారు. వారు కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. తోతాపురి మామిడి దీని కనీస మద్దతు ధరల జాబితాలో చేర్చి టన్నుకు 25,000 ధరను నిర్ణయించాలని కోరారు. మామిడి గుజ్జు తయారు చేసే ఫ్యాక్టరీలు సిండికేట్గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నందున వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీలతో పాటు కేంద్ర మంత్రిని కలిసిన వారిలో చిత్తూరు జిల్లా భాజపా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర చౌదరి ఉన్నారు. సమావేశం అనంతరం ఎంపీ దగ్గుమళ్ల మాట్లాడుతూ మామిడి రైతులు ఎన్నో ఏళ్ల నుంచి గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారని, వారికి న్యాయం చేయడం కోసమే తాను భాజపా అధ్యక్షురాలతో కలిసి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశానని చెప్పారు. తాము తెలిపిన సమస్యలకు పరిష్కారం చూపుతానని శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన కార్యాచరణ రూపొందించడం, భద్రతా ప్రమాణాలను సమర్థవంతంగా అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్తో పాటు ఎస్పీ డి నరసింహకిషోర్, ఇన్ఛార్జ్ జేసీ జి నరసింహులు, జిల్లా రవాణా అధికారి కేవి కృష్ణారావు, ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రశాంతి మాట్లాడుతూ ప్రమాదాలను నివారించే దిశలో వాటిపై సమగ్ర అధ్యయనం చేసేందుకు, భవిష్యత్తులో వాటిని నివారించేందుకు సమన్వయ శాఖలతో కలిసి రూపొందించిన సమీకృత రోడ్డు ప్రమాద డేటాబేస్లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం స్మార్ట్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాహనాలు వేగ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ నగరంలో జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి బ్లాక్ స్పాట్లను గుర్తించామని, ఆ ప్రదేశంలో ప్రమాద హెచ్చరిక సూచికలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించామన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సిహెచ్ సంపత్ కుమార్, ఎస్ఎస్ రంగనాయకులు, జి రామనారాయణ, బిఎస్ఎస్ నాయక్ పాల్గొన్నారు. భూగర్భ జలాలు అడుగంటిన తరుణంలో బిందు సేద్యంతో తక్కువ నీటితో ఎక్కువ నాణ్యమైన పంట దిగుబడిని పొందవచ్చునని ఏపీ ఎంఐపి ప్రాజెక్టు డైరెక్టర్ అడప దుర్గేష్ తెలిపారు. ఈ బిందు సేద్యంతో కూలీల ఖర్చు తగ్గును, కలుపు మొక్కలు నివారించడం, చీడపీడల వ్యాప్తి తక్కువగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సూక్ష్మ సేద్యం పథకం కింద తూర్పుగోదావరి జిల్లాకు 2024-25 సంవత్సరానికి 9,000 హెక్టార్లు భౌతిక లక్ష్యంగా నిర్దేశించారని దుర్గేష్ తెలిపారు. బిందు, తుంపర సేద్య పరికరాలు ప్రభుత్వ రాయితీపై పొందగోరు రైతులు సమీప రైతు సేవా కేంద్రాల్లో రైతు ఆధార్ కార్డు, భూమి యాజమాన్య పత్రాలు నకలుతో తమ పేర్లను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ ద్వారా ఏపీ ఎంఐపి యాప్లో నమోదు చేసుకోవాలని పథక సంచాలకులు తెలిపారు. 5 ఎకరాల్లోపు ఉన్న రైతులు 90%, 5 నుండి 12.50 ఎకరాలపైన ఉన్న రైతులకు 50% రాయితీ వర్తిస్తుందన్నారు. తుంపర సేద్యానికి 5 ఎకరాల్లోపు రైతులకు 55%, పైబడిన రైతులకు 45% రాయితీతో తుంపర సేద్యం పరికరాలు అందిస్తారని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైనాడ్లో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే, సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష. మైనింగ్లో 20,000 కోట్ల దోపిడీ జరిగింది. రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం, నివాస ప్రాంతంలో కుప్పకూలిన ఫ్లైట్. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై తక్షణం స్పందించాలి. ఐసీఎఫ్ జాతీయ అధ్యక్షుడు జార్జ్ శ్రీమంతుల డిమాండ్. క్రీడలతో శారీరక మానసిక ఉల్లాసం, కార్పొరేట్ కప్ ప్రారంభోత్సవంలో కందుల దుర్గేష్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ న్యూస్.